జై శ్రీరామ్. మన వైజాగ్ వాసులందరికీ ఒక మంచి సువర్ణ అవకాశం. అదేంటంటే అయోధ్య మన ఆర్కే బీచ్ రోడ్లో చక్కగా ఎంతో కష్టపడి మనందరి కోసం ఈ సెట్టింగ్ని అయితే పెట్టారు. అచ్చం అయోధ్యలో రామమందిరం ఎలా ఉందో అదేవిధంగా మన బీచ్ రోడ్లో మన కోసం ఈ సెట్టింగ్ అయితే పెట్టారు. రామచంద్రుల వారు కూడా మనందరి కోసం ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. వైజాగ్ వాసులందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అయితే అచ్చం అయోధ్యలో ఆ టెంపుల్ చూసినట్టుగానే ఉంది. మనం అందరం అయోధ్యకు వెళ్ళాలి, శ్రీరామచంద్రుల వారిని దర్శించుకోవాలి అంటే చాలా కష్టతరమైన పని, అదేవిధంగా ఆర్థికంగా ఖర్చుతో కూడిన పని. ఇక్కడ మనకు వైజాగ్లో 50 రూపాయల టికెట్, ఎంట్రన్స్ టికెట్తో మనం చక్కగా ఆ స్వామి దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు. మేమైతే ఉదయాన్నే 11:30, 12 ఆ ప్రాంతంలో వెళ్ళాము. ఎక్కువ జనం కూడా లేరు. చాలా కన్నుల పండుగగా స్వామివారిని అయితే దర్శించుకున్నాము. ఇది చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీ అందరికి కూడా ఈ అవకాశాన్ని కల్పిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వైజాగ్ అంటేనే బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని, ఈ సెట్టింగ్ని, ఇక్కడున్న శ్రీరామచంద్రుల వారిని తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను. ఇది కరెక్ట్గా ఎక్కడ అంటే మనకు అన్మోల్ విల్లా అనే పామ్ బీచ్ రోడ్ ఉంది కదండి, సేమ్ ఆ రోడ్లోనే మనకు మెయిన్ రోడ్లోనే కనిపిస్తుంది. ఈ సెట్టింగ్ అయితే చాలా చాలా అందంగా ఉందండి. అలాగే లోపల శ్రీరామచంద్రుల వారు ఎంత బాగున్నారంటే అయోధ్యలో ఏ విధంగా అయితే మనము చూసామో రామచంద్రుడు అలాగే ఉన్నారండి. బాలరాముడు ఎంతో ఎంతో అందంగా ఉన్నారు. చాలా సంతోషం అనిపించిందండి. మనం అంత దూరం వెళ్ళి చూడలేము, కానీ ఇక్కడ చూసేసరికి అక్కడ రాముడిని చూసినంత ఆనందంగా అనిపించింది. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ మనకు చాలా స్టాల్స్ అయితే పెట్టున్నారు. మనము ఇక్కడ స్టాల్ పెట్టుకోవడానికి నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను. ఎవరైనా ఇక్కడ స్టాల్ పెట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తప్పకుండా ఆ నంబర్స్కి కాంటాక్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అయితే మీరు కనుక్కోండి. ఎందుకంటే ఇక్కడ 45 రోజులైతే ఈ సెట్టింగు కంపల్సరీగా ఉంటుంది. ఈ 45 రోజుల్లో మన బిజినెస్ కానీ, మన ఏదైనా ప్రోడక్ట్స్ కానీ మనం అడ్వర్టైజ్ చేసుకోవడానికి మనం ఇలాంటి ప్లేస్లో పెట్టుకుంటే చక్కగా అడ్వర్టైజ్ అవుతుంది. పిల్లలందరికీ హాలిడేస్ కాబట్టి ఈ హాలిడేస్లోనే చక్కగా పిల్లలందరినీ తీసుకెళ్ళి రామ మందిరాన్ని, రామయ్యని చూపించండి. మేమైతే చాలా చాలా చక్కగా చూసాము. సాటర్డే సండేస్ అయితే చాలా క్రౌడ్ ఉంటుందంట, కానీ మేము మార్నింగ్ టైమ్స్ వెళ్ళాం కాబట్టి చాలా చాలా తక్కువ ఉంది. ఈ టెంపుల్ నైట్ టైమ్స్ వ్యూ కూడా చాలా బాగుందంటున్నారు. ఎందుకంటే మొత్తం లైటింగ్ సెట్టింగ్స్తో చాలా అందంగా ఉంటుందంట. మా ఫ్రెండ్స్ ద్వారా నేను కొన్ని పిక్స్ అయితే కలెక్ట్ చేశాను. నైట్ వ్యూ కూడా మీకు చూపిద్దామని చెప్పి. మీకు ఏ టైంలో వీలైతే ఆ టైంలో వెళ్ళి దర్శించుకోండి. చూసారు కదా, నైట్ టైమ్స్ వ్యూ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ లైటింగ్స్తో కూడా చూస్తుంటే చాలా చాలా బాగుంది అనిపించింది. ఈ టెంపుల్ మార్నింగ్ 10:30 నుంచి నైట్ 9 వరకు ఓపెన్లోనే ఉంటుంది. మనం దర్శనం చేసుకోవచ్చు. మీరు చక్కగా బీచ్ చూసుకొని అక్కడి నుంచి అలాగా ఈ మందిరం చూసుకొని చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. సో ఇదండి మన వైజాగ్లో మన కోసం బీచ్ రోడ్లో పెట్టిన అయోధ్య సెట్టింగ్. అందరూ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. శ్రీరాముల వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర్ సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.